మేమేమి స్కాములు చేయలేదు, మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలని నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోండి, మేమేమి భయపడము. చట్టం ఉంది, చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తాం తప్ప మేము దేనికి భయపడే వాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ధైర్యంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ. ఇవాళ మేము దురదృష్టవశాత్తు మేము ప్రజలకు మన్నన పొందలేకపోవచ్చు, కారణాలు ఏమైనప్పటికీ. కానీ ధైర్యం లేకోకుండా మాత్రం లేవని కూడా మనవి చేస్తున్నా. మీరు ఏదో ఒక విధంగా మా మీద బురద జల్లాలనే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చిత్తుకాయిదాలు తగలేస్తే అక్కడ స్కామ్ జరిగిందనేటువంటి నీచమైన స్థితికి దిగజారిపోవటం మీ దురదృష్టకరం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకో మూడో అంశం కూడా ఒకటి ఉందబ్బా. అదేంటే నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ పోలవరం ఇష్యూ మీద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి దాని మీద చర్చకు రావాలని నేను ముఖ్యమంత్రి గారిని కానీ లేదా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని కానీ చర్చకు రమ్మని నేను సవాల్ అన్న కానీ రిక్వెస్ట్ చేశా. ఆ రిక్వెస్ట్ని విత్డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే నీకు చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు. నేను రామానాయుడు గారు నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనే చెప్పేశాడు, అయ్యా మేమన్నీ సైమల్టేనియస్గా ప్రారంభించిన మాట నిజమేను, తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయంతో అన్ని స్పిల్వే, అదేవిధంగా స్పిల్ ఛానల్, అలాగే మరి కాఫర్ డ్యాములు, అదేవిధంగా లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశామని చెప్పేశాడు. ఇంకెందుకు చర్చ? దానిలో డిబేట్ అది కదా. అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేయటం అనేదే పెద్ద తప్పిదం అని చెప్పారు ప్యానల్ ఎక్స్పర్ట్స్. ఎక్కడ కెనడా వాళ్ళు, అదేవిధంగా అమెరికా వాళ్ళు. నువ్వే ఒప్పేసుకుంటావు, అది ఇంకా చర్చే ఉంది. తప్పు చేశామని తెలిసో తెలియకో మా బ్రదర్ నాయుడు గారు అంగీకరించారు. రామానాయుడు గారు పాపం మంచోడు, పాపం ఈ మాటకు ఆ మాట ఉన్నట్టుగా ఒప్పేసుకున్నాడు. ఆ 15,000 అట్టాగే జరిగింది. పాప ఆ 15,000 ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు 15,000 కూడా మోసం చేసేటప్పటికి పాపం మా బ్రదర్ నాయుడిని ట్రోల్ చేస్తున్నారు. ఇది కూడా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నారు. అన్ని సైమల్టేనియస్గా ప్రారంభించడం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి ఇవాళ ఇంత దుస్థితికి పోలవరం ప్రాజెక్టు వచ్చిందనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చర్చ లేకోకుండా మా మిత్రుడు ఇరిగేషన్ మంత్రి నాయుడు గారు అంగీకరించినందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, అవును అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి నాకైతే సమాచారం లేదు. ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గారు అరెస్ట్ అయ్యారని, అరెస్ట్ చేశారని ఏదో 1-2 ఛానల్స్లో వస్తుంది. అవుట్ ఇస్తూ నాకు తెలియదు. అయితే ఆయన అరెస్ట్ చేయాలని, ఆయన మీద కేసు పెట్టాలని, ఈ మద్యం కేసులు ఆయనతో పాటు ఇంకా చాలా మందిని పెట్టాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకి ఆ ఎల్లో మీడియా, ఈనాడు, ఇప్పుడు రామోజీరావు గారి పత్రిక లేదా ఆంధ్రజ్యోతి చూస్తుంటే అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నానయ్యా, మద్యంలో స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది నాకు తెలియక అడుగుతాను. మద్యం అమ్మకాలు పెరిగితే స్కామ్ ఉంటుందా, తగ్గితే స్కామ్ ఉంటుందా? తగ్గినాయే. మా టైంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. మా టైంలో మద్యం షాపులు తగ్గాయి. మా టైంలో డిస్టిలరీ కొత్త వాటికి ఏమిటికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ డిస్టిలరీలే కొనసాగాయి. స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది? అంటే చెత్త నుంచి స్కాములు తీసినట్టుగా మద్యం నుంచి స్కామ్ తీసి ఎవరిని ఎత్తునో వేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుండవని పెదాలతో చెబుతున్నారు, మాటలతో చెబుతున్నారు. చేతల్లో మాత్రం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని, అధికారుల్ని, నాకు దురదృష్టం ఏంటంటే వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్లు అంట. మన పత్రికలో చూశాను నేను. వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్ని 19 మందిని రోజు ఉదయం వచ్చి సాయం దాకా కూర్చోమన్నారంట. అది చిన్నప్పుడు మేము గుర్తుంటాం, మనం చదువుకునే రోజుల్లో ఆలస్యంగా లేటుగా వస్తే అరే ఇప్పుడు నుంచి సాయం దాకా గోడ కూర్చోమని వాళ్ళు. అట్లా ఉంది ఇది. నాకు అర్థం కాల. కొత్త పద్ధతులు పెట్టేశారు.
వైసీపీకి అనుకూలంగా ఉన్నారంట వాళ్ళు. నాకు తెలియదు ఐపీఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు, ఐఏఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తులు అయి ఉంటారు. వాళ్ళు ఎక్కడ చట్టాన్ని వ్యతిరేకిస్తే చట్టాన్ని వ్యతిరేకించినట్టుగా చెప్పొచ్చు, తప్పులేదు. కాబట్టి ఏదో ఒక విధంగా స్కాములు చేశామనేటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్ వీటిలో టకటక చెప్పడం, ఒక కేసు బుక్ చేయటం, ఇద్దరిని అరెస్ట్ చేయడం, లోపలేయటం, బెయిల్ రాకుండా దాన్ని ఫాలో అప్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు లేవంటున్నారు కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ రేపు అది వేరే విషయం. టైం విల్ డిసైడ్. కక్ష సాధింపు చర్యలు చేసిన వారు ఎవరైనా దానికి మూల్యం చెల్లించక తప్పదనేది నా అభిప్రాయం. ఈ వాసుదేవరెడ్డి గారి అరెస్ట్ కూడా